మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నమస్తే. ఈరోజు తబలా లెసన్ నెంబర్ 35 మనం చెప్పుకోబోతున్నాం. ఈ యొక్క లెసన్ వినబోయే ముందు మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తబలా లెసన్స్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ యొక్క తబలా లెసన్ క్లారిటీగా వినేందుకు లెఫ్ట్ రైట్ ఫింగరింగ్ లెటర్స్ని క్లారిటీగా విని నేర్చుకునేందుకు హెడ్ ఫోన్ యూజ్ చేయండి. తర్వాత ఈ యొక్క మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో పాఠాలను ఇంతవరకు వింటున్న వారు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తబలా పాఠాలు నేర్చుకోండి. ఇలాగ యూట్యూబ్ ఛానల్ ద్వారా తబలా క్లాసులు జరుగుతున్నాయని మీకు తెలిసిన వాళ్ళకి తెలియజేయండి. ఇప్పుడు మనము తబలా లెసన్ 35ని చెప్పుకుందాం. ధాగే తతకిట తక్ ధీ తక్ తతకిట తాకి తతకిట తక్ తీ తక్ తతకిట దా. మళ్ళీ ఒకసారి నేను ప్రతి క్లాస్లో చెప్తూనే ఉన్నాను. మీరు పాఠాన్ని నోట్ చేసుకోండి. తర్వాత అది చూడకుండా వచ్చిన తర్వాత తబలా మీద నేను చెప్పిన విధంగా ఫింగరింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. తబలా చూసి నోట్స్ చూసి ప్రాక్టీస్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. పాఠాన్ని మనం మైండ్కి నేర్చుకున్న తర్వాత తబలా మీద వాయించుకోవడం బాగుంటుంది, వాయించడం అద్భుతంగా ఉంటుంది. చూడకుండా వాయిస్తే, మనసులో అనుకుంటా వాయిస్తే చాలా బాగుంటుంది. తర్వాత దగి తతకిట తకు ధీ తకు తతకిట తకు తతకిట తకు తీ తకు తతకిట దా. మళ్ళీ వచ్చి తా తతకిట తకు తీ తకు తతకిట తాగే తతకిట తకు ధీ తకు తతకిట దా. రెండు రకాలుగా మనము ఈ యొక్క లెసన్ని తబలా మీద ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క చెప్పిన పాఠాన్ని ఎలా తబలా మీద ప్లే చేసుకోవాలో చూద్దాం. తాగే తతకిట తకు తీ తాగే తతకిట తాగే తతకిట తకు తీ తాగే తత కిట తా. ఫస్ట్ ప్యాటర్న్ తాగే తతకిట తకు తీ తకు తతకిట దా. విన్నారు కదా? ఈ యొక్క లెసన్ మనము కంటిన్యూగా తబలా మీద ప్రాక్టీస్ చేసుకుంటాం. తాగే తతకిట తకు తీ తాగే తతకిట తకు తతకిట తకు తీ తకు తతకిట దా. మళ్ళీ ఇంకో రకంగా కూడా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంతకుముందే చెప్పాను కదా, రెండు రకాలుగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని. తా తతకిట తా తతకిట తకు తీ తకు తతకిట దాగే తతకిట తాగే తీ తాగే తతకిట దా. తా తా దా. ఇలాగా మనము ఫినిషింగ్లో లెటర్ ద్వారా సమానికి నిలుపుకోవాలి. ఇది వచ్చి 16 లెటర్స్. 16 లెటర్స్ సైకిల్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఈ యొక్క లెసన్ పాటకు ప్లే చేసేటప్పుడు ఎత్తుగడ అంటాం కదా, అంటే పాటకి ఒక తిరిగిటలో ఒక ఎత్తుగడ అంటాం దీన్ని, లెసన్ని. దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఈ యొక్క లెసన్ సైకిల్ని మనము నడుపుకోవాలి. అప్పుడు మజాగా ఉంటుంది పాటకి. నేను ఇప్పుడు వాయించి మీకు అలాగా చూపిస్తాను. దీన్ని ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, కంటిన్యూషన్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి కంటిన్యూషన్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత పాటకి ఎలా ఎత్తుగడతో ఈ యొక్క లెసన్ని వాయించాలనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు పాటని కంటిన్యూషన్గా వాయిస్తాం. Da.
భాగంగా ఒకటి చెప్పాను కదా, ఇలాగా 2 రకాలుగా మనము తబలా మీద ప్లే చేసుకోవాలి. ఇప్పుడు చెప్పినటువంటి పాఠాన్ని మనం మనసులో అనుకుంటూ ఈ యొక్క తబలా మీద మరొకసారి ప్రాక్టీస్ చేద్దాం. మళ్ళీ సెకండ్, విన్నారు కదా. ఈ యొక్క లెసన్ని మనకి ఎంతవరకు స్పీడ్ అనుకూలం ఉంటుందో ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటే స్పీడ్ బాగా హ్యాండ్కి అనుకూలంగా తిరుగుతుంది, ఫింగరింగ్ సెట్ అవుతుంది, ఈజీగా మనము వాయించుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఈ యొక్క లెసన్ని స్లోగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. ఈ యొక్క లెసన్ డివోషనల్ కాన్సర్ట్స్, డివోషనల్ భక్తి సంగీత కార్యక్రమాల్లో పాడేటువంటి పాటలకు, అన్నమయ్య పాటలకు, పురంధరదాస్ కీర్తనలకు, అలాగే వెంగమాంబ కీర్తనలకు, సినిమాలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి భక్తి సంకీర్తనలకు కూడా ఈ యొక్క లెసన్ని మనము ప్లే చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది, మజాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడే చెప్పాను ఎత్తుగడ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అనేది. 1 2 3 4. ఇలాగ పాట స్టార్ట్ అయిన తర్వాత 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 16 లెటర్స్ ఈ యొక్క సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఈ యొక్క సైకిల్ నడిచేటప్పుడు ఈ యొక్క లెసన్లో 1 2 3 4 ఇలాగా ఎత్తుగడలో అంటే పాట స్టార్ట్ అయిన తర్వాత ఇలాగా తీసుకోవడం వల్ల 1 2 3 4 ఇలా తీసుకుంటే పాటకి చాలా అందంగా ఉంటుంది, మజాగా ఉంటుంది, వాయించుకోవడానికి వినే వాళ్ళకి కూడా సూపర్ అనేలాగా ఈ యొక్క లెసన్ చాలా బాగుంటుంది. చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత రేపటి క్లాసులో మరి యొక్క లెసన్తో మీ ముందుకు వస్తాను. మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని చాలా గొప్పగా ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క సమ్మర్ క్లాసులు ప్రారంభమైనాయి. ఇంటి వద్ద తర్వాత ఆన్లైన్ క్లాసులు మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో చాలామంది నేర్చుకుంటున్నారు. అలాగే ఈ యొక్క క్లాసులు ఇంటి వద్ద జరిగేటువంటి క్లాసులు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఇంటి వద్ద తబలా క్లాసులు నేర్పబడుతుంది. అలాగే ఆన్లైన్లో నేర్చుకునే వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ యొక్క ఆన్లైన్ క్లాసులో తబలాని నేర్చుకోవచ్చు. అలాగే టైం స్లాట్ని చాలామంది మార్క్ చేసుకున్నారు. వాళ్ళకు అనుకూలమైన టైంలో ఈ యొక్క క్లాసులకి హాజరవుతున్నారు. ఇంకా ఈ యొక్క సమ్మర్లో మీరు తబలా లవర్స్ ఆల్ తబలా నేర్చుకోవాలి. ఈ యొక్క శ్రీరామనవమి భజనలు కావచ్చు, ఇంకా భజన సాంప్రదాయంలో ఉన్నటువంటి పాటలకు వాంచుకోవడానికి, భక్తి భావనని నైవేద్యంగా దేవునికి అర్పితం చేయడానికి ఈ యొక్క వాద్యాన్ని పాడలేకపోయినా పాటకు వాయించడానికి సహకరించడానికి మీరు ఈ యొక్క వాద్యాన్ని నేర్చుకోవచ్చు. పెద్దలు మనశ్శాంతి కొరకు ఈ యొక్క వాద్యాన్ని చక్కగా నేర్చుకోండి. పిల్లలని ఒక మంచి ఆర్టిస్ట్గా తీర్చిదిద్దుట కొరకు ఈ యొక్క తబలా వాద్యాన్ని నేర్పించండి. అలాగే మనం భక్తి సాంప్రదాయంలో నడుద్దాం, హిందూ సాంప్రదాయాన్ని పాటిద్దాం. రేపటి తబలా క్లాసులో మరి యొక్క లెసన్తో మీ ముందుకు వస్తాను. నా మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ నా యొక్క సెల్ నంబర్ 9346601484 కాల్ చేసి మీ యొక్క డౌట్లు అడగచ్చు. అలాగే తబలా క్లాసులు నేర్చుకోవడానికి టైం స్లాట్ని మార్చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో క్లాసులకి హాజరు కావచ్చు. అలాగే ఇంటి వద్ద చెప్పేటువంటి క్లాసులకి హాజరు కావచ్చు. మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్సుమాంజలు. థ్యాంక్ యూ.